హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 2023లో వచ్చిన ఇన్ఫినిటీ పూల్ అనే హారర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్లో భార్యాభర్తలైన జేమ్స్ ఇంకా అతని భార్యని చూపిస్తారు. జేమ్స్ ఒక రైటర్ అన్నమాట. అతను ఒక బుక్ను కూడా రాసుంటాడు. అయితే ఆ పుస్తకం కంప్లీట్గా ఫ్లాప్ అయిపోయి ఉంటుంది. జేమ్స్ వైఫ్ బాగా రిచ్ అనమాట. ఆమె సిటీలో ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. భార్య డబ్బుతో జేమ్స్ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఇద్దరు కలిసి విహారయాత్ర కోసం అని చెప్పేసి ఒక సిటీకి వెళ్తారు. ఆ సిటీలో నివసించే ప్రజలందరూ చాలా పేదవాళ్ళు, కానీ అక్కడ రిచ్ పీపుల్స్ ఉండడానికి ఒక పెద్ద హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో జేమ్స్ ఇంకా అతని భార్య ఇద్దరు ఉంటారు. ఇంకా ఆ హోటల్ కి పేదవాళ్ళు ఎవరు రాకుండా ఉండడానికి చుట్టూ కంచెని కూడా వేసుంటారు. అంటే ఆ హోటల్లోకి కేవలం రిచ్ పీపుల్స్ కి మాత్రమే ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇక జేమ్స్ తన భార్యతో కలిసి తినడానికి ఆ హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు. కానీ ఆమెకు మాత్రం అక్కడ ఉన్న ఫుడ్ నచ్చదు. దాంతో ఇక ఆమె ఇక్కడికి దగ్గరలో ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంది, నేను అక్కడికి వెళ్ళి తింటాను, నీకు కూడా తినాలనిపిస్తే నాతో పాటు రా అంటుంది. ఇక జేమ్స్ కూడా సరే అని చెప్పేసి ఆమెతో పాటు చైనీస్ రెస్టారెంట్కి వెళ్తూ ఉండగా మధ్యలో వాళ్ళకి ఒక విచిత్రమైన మనిషి కనిపిస్తాడు. అతను తన వెహికల్తో అక్కడ ఉన్న వాటన్నిటిని ధ్వంసం చేస్తూ ఉంటాడు. తర్వాత అక్కడికి గాబీ అనే అమ్మాయి జేమ్స్ దగ్గరికి వస్తుంది. అప్పుడు జేమ్స్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని అడుగుతాడు. అతను రిచ్ పీపుల్స్ ఉండే హోటల్లో ఉండే వ్యక్తి, ఇక్కడికి వచ్చి అన్నీ ఈయన నాశనం చేస్తున్నాడు అని చెబుతుంది. తర్వాత ఆమె, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, మీరు రాసిన బుక్ని కూడా నేను చదివాను అంటుంది. అది విని జేమ్స్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను రాసిన ఆ బుక్ ఫ్లాప్ అయి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె హస్బెండ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. అలాగే వాళ్ళిద్దరూ ఈరోజు రాత్రి మా ఇంటికి వచ్చి మీరు డిన్నర్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. ఇక ఆ రోజు రాత్రి జేమ్స్ తన భార్యతో కలిసి హోటల్కి వెళ్ళినప్పుడు అబీ అండ్ తన భర్త కూడా ఆ హోటల్లోనే ఉంటారు. అందరూ కలిసి ఎంతో ఫన్నీగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు. మరుసటి రోజు జేమ్స్ తన భర్తతో, మనిద్దరం ఈరోజు గాబీ అండ్ తన హస్బెండ్తో కలిసి బీచ్కి వెళ్దాం అంటాడు. అందుకు తన భార్య, వద్దు, ఈ హోటల్లో నుండి బయటికి వెళ్ళడం మంచిది కాదు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎప్పుడు హత్యలు జరుగుతూ ఉంటాయి అని విన్నాను అంటుంది. అయితే జేమ్స్, నువ్వేం భయపడకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి హోటల్ గార్డ్కి మనీ ఇచ్చి అక్కడి నుండి బీచ్కి వెళ్ళిపోతారు. బీచ్కి వెళ్ళిన తర్వాత జేమ్స్ ఒంటరిగా ఉంటాడు. అప్పుడు గాబీ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంటుంది. అది చూసి జేమ్స్ షాక్ అయిపోతాడు. గాబీ నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనుకుంటాడు. ఇక బీచ్ నుండి తిరిగి వెళ్లే సమయానికి అందరూ బాగా తాగేసుంటారు, ఒక్క జేమ్స్ తప్ప. సో ఇక జేమ్స్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా కొద్ది దూరం డ్రైవ్ చేసిన తర్వాత అతనికి నిద్రమత్తుగా అనిపించి కళ్ళు మూసుకుంటాడు. ఇక అంతే. అదే టైంకి రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తిని గుద్దేస్తాడు. కిందికి దిగి చూస్తే అతను చనిపోయి ఉంటాడు. అదంతా చూసిన జేమ్స్ భార్య చాలా బాధపడుతుంది. ఈ యాక్సిడెంట్ గురించి మనం పోలీసులకి చెబుదామని చెప్పేసి ఆమె అంటుంది. అందుకు గాబీ, వద్దొద్దు, ఇక్కడ పోలీసులు చాలా ప్రమాదకరం, నేరస్తుల్ని బాగా హింసిస్తారు అని చెబుతుంది. అది విన్న జేమ్స్ అతని భార్య ఇద్దరు ఇంకా భయపడిపోతారు. ఇక్కడ జరిగిన విషయం ఇక్కడే మర్చిపోదామని చెప్పేసి అందరూ అనుకుని హోటల్కి బయలుదేరతారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ జేమ్స్ నిద్రలో నుండి లేవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే వాళ్ళ రూమ్ కాలింగ్ బెల్ మోగుతుంది. వెళ్ళి చూడగా డోర్కి అవతల వైపు ఆర్మీ ఆఫీసర్, అతనితో పాటు ఇంకొంతమంది వీళ్ళని పట్టుకోవడానికి వచ్చుంటారు. జేమ్స్ని అతని భార్యని ఎంక్వైరీ కోసం తీసుకెళ్తారు. ఆ ఎంక్వైరీలో యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి గురించి అడగ్గా జేమ్స్ భార్య మొత్తం నిజం చెప్పేస్తుంది. జేమ్స్ వేరే రూమ్లో ఉన్నప్పుడు అక్కడికి ఆఫీసర్ వచ్చి, నీ భార్య మొత్తం జరిగిందంతా చెప్పేసింది అంటాడు. అప్పుడు జేమ్స్, నేను చేసిన ఈ నేరానికి శిక్ష ఏంటి అని అడుగుతాడు. అప్పుడు జేమ్స్ ఏడుస్తూ, నేను ఇంత త్వరగా చావకూడదు అంటాడు. అప్పుడు ఆ ఆఫీసర్, నిన్ను ఎవరు చావమన్నాడు, నీకు శిక్ష పడుతుంది, కానీ ఆ శిక్ష నువ్వు అనుభవించవు అని చెబుతాడు. అది విన్న జేమ్స్కి అసలు ఏమీ అర్థం కాదు. అసలు అది ఎలా సాధ్యం అని ఆ ఆఫీసర్ని అడుగుతాడు. అందుకు ఆ ఆఫీసర్, డబ్బుంటే ఏదైనా చెయ్యవచ్చు, మేము నీ ప్లేస్లో ఒక డూప్లికేట్ని తయారు చేస్తాం, నీకు పడే ఆ శిక్ష ఆ డూప్లికేట్ పర్సన్కి పడుతుంది, ఇదంతా కేవలం డబ్బుతోనే సాధ్యం అంటాడు. ఇదంతా విన్న తర్వాత జేమ్స్ ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసి ఆ ఆఫీసర్కి ఇస్తాడు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు జేమ్స్ యొక్క బాడీ మెజర్మెంట్స్ని తీసుకుంటారు. ఆ తర్వాత జేమ్స్ని ఒక రూమ్లోకి పంపిస్తారు.
ఆ రూమ్లో ఒక విచిత్రమైన లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ ద్వారా జేమ్స్ యొక్క డూప్లికేట్ రెడీ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత జేమ్స్ స్లోగా కళ్ళు తెరవగా అతని భార్య అతని ఎదురుగుండానే కూర్చుని ఉంటుంది. అతని భార్య జేమ్స్తో నీ డూప్లికేట్ అచ్చం నీలాగే ఉంది అని అంటుంది. తర్వాత అతన్ని తీసుకుని ఆ డూప్లికేట్ దగ్గరికి వెళ్తుంది. జేమ్స్ తన డూప్లికేట్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ డూప్లికేట్ జేమ్స్ మాట్లాడతాడు, అలాగే శ్వాస కూడా తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఆ డూప్లికేట్ జేమ్స్కి శిక్ష వేయడానికి అందరూ రెడీగా ఉంటారు. తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకు వచ్చి డూప్లికేట్ జేమ్స్ని కత్తితో పొడిచి చంపేస్తాడు. అదంతా కళ్ళారా చూసిన జేమ్స్ అతని భార్య ఇద్దరూ భయపడతారు. తర్వాత జేమ్స్ తన భార్యతో పాటు హోటల్కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసుకుంటారు. ఎందుకంటే జేమ్స్ భార్యకి ఈ సిటీలో ఉండడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అయితే జేమ్స్ పాస్పోర్ట్ మాత్రం కనిపించదు. వెంటనే అతను రిసెప్షన్లో ఉన్న లేడీ దగ్గరకు వెళ్ళి అతని పాస్పోర్ట్ కనిపించట్లేదు అని చెప్పేసి ఆమెని అడుగుతాడు. అయితే ఆమె నాకు ఏమీ తెలియదు అంటుంది. కానీ మీ పాస్పోర్ట్ దొరికే వరకు మీ ట్రిప్ని ఇంకో వీక్ ఎక్స్టెండ్ చేస్తాం అంటుంది. దానికి జేమ్స్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే గాబీ తనతో మాట్లాడడానికి దగ్గరికి వస్తుంది. కానీ జేమ్స్ మాత్రం ఏమి వినకుండా ఆమెతో ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఫైనల్గా గాబీ అతనితో మాట్లాడడానికి అతన్ని ఒప్పించి ఒక చోట వాళ్ళిద్దరూ కూర్చుంటారు. అప్పుడు గాబీ మా హస్బెండ్ కంపెనీలో యాక్సిడెంట్ జరిగి 2 వ్యక్తులు చనిపోయారు. ఆ కేసు మా ఆయన తల మీదకి వచ్చింది. దానివల్ల మా ఆయనకి ఉరిశిక్ష పడుతుంది అన్నారు. కానీ మేము అక్కడ ఉన్న పోలీసులకి డబ్బిచ్చి మా ఆయన లాంటి ఒక డూప్లికేట్ని క్రియేట్ చేసి ఆ శిక్ష ఆ డూప్లికేట్కి పడేలా చేసాం. దాంతో మా ఆయన తప్పించుకున్నాడు అని అంటుంది. ఇలా ఇక్కడ చాలా మంది రిచ్ పీపుల్స్ ఇలానే చేసి శిక్ష నుండి తప్పించుకుంటారు అని అంటుంది. అలాగే జేమ్స్ని తనతో పాటే ఆ హోటల్లో ఒక రూమ్కి తీసుకెళ్లి ఒక గ్యాంగ్ని చూపిస్తుంది. అది ఒక క్రిమినల్ గ్యాంగ్ అనమాట. ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా చంపేస్తారు. తర్వాత డబ్బిచ్చి డూప్లికేట్స్ని తయారు చేయించుకుని ఆ శిక్ష నుండి తప్పించుకుంటారు. తర్వాత ఆమె జేమ్స్ని వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. యాక్చువల్లీ ఇదంతా గాబీ ప్లాన్డ్గా చేసి ఉంటుందన్నమాట. ఈ హోటల్ ఓనర్ యొక్క హౌస్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక కొండ మీద ఉంది. మనందరం అక్కడికి దొంగతనానికి వెళ్దాం అంటుంది. అయితే జేమ్స్ మాత్రం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమె చెప్పిన దానికి ఒప్పుకోడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అతన్ని ఒప్పిస్తారు. తర్వాత ఒక షాప్ అద్దాల్ని పగలగొట్టి వాళ్ళకి కావాల్సిన ఫేస్ మాస్కుల్ని తీసుకుంటారు. తర్వాత ఆ హోటల్ ఓనర్ యొక్క హౌస్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తారు. ఎప్పుడైతే ఒక లేడీ డోర్ ఓపెన్ చేస్తుందో అందరూ లోపలికి వెళ్ళి లోపలున్న వాళ్ళందరినీ బంధిస్తారు. అప్పుడే ఆ హౌస్ గార్డ్ వచ్చి వాళ్ళని షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గాబీ కూడా గన్తో షూట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ గన్ని జేమ్స్ చేతిలో పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ షూట్ చేయమని చెబుతుంది. దాంతో ఒక బుల్లెట్ ఓనర్కి తగిలి అతను చనిపోతాడు. ఆ కాల్పుల్లో గాబీ టీం వాళ్ళకు కూడా గాయాలయ్యి ఉంటాయి. రూమ్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందాం అని అనుకుంటారు. కానీ అక్కడికి పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళు ఇంతకు ముందు చాలా మర్డర్స్ చేశారు, వీళ్ళు డూప్లికేట్స్ని యూజ్ చేసి శిక్ష నుండి తప్పించుకున్నారు, ఇక ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు అంటాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్లు మళ్ళీ డబ్బుకి అమ్ముడు పోయి వాళ్ళందరి డూప్లికేట్స్ని తయారు చేసి ఆ డూప్లికేట్స్ని ఒక రూమ్లోకి తీసుకెళ్లి వాళ్ళందరి గొంతుల్లో కోసి చంపేస్తారు. ఇదంతా గాబీ, జేమ్స్ ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కలిసి చూస్తూ చప్పట్లు కొడతారు. ఇప్పుడు జేమ్స్కి వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం చాలా తమాషగా అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో జేమ్స్ హోటల్ రూమ్కి వెళ్తాడు. అతని వైఫ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం అంటుంది. అయితే జేమ్స్ మాత్రం కావాలంటే నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. ఆ మాటల్ని విన్న జేమ్స్ వైఫ్ చాలా ఫీల్ అవుతుంది. అసలు నా భర్త ఎందుకు ఇలా మారిపోయాడు అని చెప్పేసి ఏడుస్తూ అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత జేమ్స్ గాబీ దగ్గరకు వెళ్ళి నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటాడు. అందుకు గాబీ ఏమో నీకు నేనున్నాను కదా, బాధపడద్దు అంటుంది. ఇక నెక్స్ట్ గాబీ జేమ్స్ని తన రూమ్కి తీసుకెళ్తుంది. మత్తు ముందు కలిపిన ఒక స్పెషల్ మెడిసిన్ని జేమ్స్కి ఇస్తుంది. ఇక అప్పటి నుండి జేమ్స్ కూడా వాళ్ళల్లో ఒకడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ కలిసి ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేసి చంపేద్దాం అని ప్లాన్ వేస్తారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే వాళ్ళందరూ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేస్తారు. తర్వాత ఆ ఆఫీసర్ని చంపమని జేమ్స్కి చెబుతారు. దానికోసం జేమ్స్కి మళ్ళీ మత్తు మంది ఇస్తారు. అంతే, ఆ మత్తులో జేమ్స్ ఆ ఆఫీసర్ని బాగా కొట్టి చంపేస్తాడు. తర్వాత గాబీ ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఫేస్కి ఉన్న మాస్క్ని రిమూవ్ చేస్తుంది. అయితే ఆ వ్యక్తిని చూసి జేమ్స్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ కాకుండా జేమ్స్ డూప్లికేట్ ఉంటాడనమాట.
అప్పుడు గాబీ జస్ట్ మేము నీతో తమాషా చేశాము అంటుంది. అందుకు జేమ్స్ ఫీల్ అయ్యి రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటాడు. జేమ్స్ బాగా ఆలోచిస్తూ ఇది చాలా డేంజరస్ గ్రూప్లా ఉంది, నన్ను యూజ్ చేసుకుంటున్నారు, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. తర్వాత తను వాష్రూమ్లో దాచిపెట్టిన తన పాస్పోర్ట్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. వెంటనే వాష్రూమ్కి వెళ్ళి తన పాస్పోర్ట్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి బస్ ఎక్కుతాడు. అతను అలా బస్సులో వెళ్తూ ఉండగా గాబీ అనే టీం అతన్ని ఫాలో చేస్తూ కారులో వస్తూ ఉండడాన్ని అతను గమనిస్తాడు. గాబీ గన్ను చూపిస్తూ బస్లో నుంచి కిందకి దిగు లేకపోతే కాల్చి పడేస్తా అంటుంది. అయితే జేమ్స్ వినడనమాట. ఇక గాబీ బస్ ముందు కారు నిలబెట్టి ఆ బస్ని ఆపేస్తుంది. తర్వాత జేమ్స్ని కిందకి పంపమని చెప్పేసి ఆ బస్ డ్రైవర్కి చెబుతుంది. ఇక చేసేదేమీ లేక జేమ్స్ ఆ బస్ నుండి కిందకి దిగి అలా హోటల్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. వెనకాల గాబీ అండ్ వాళ్ళ టీం కారులో ఫాలో చేస్తూ ఉంటారు. అలా అది చూసిన జేమ్స్కి వాళ్ళ బిహేవియర్ ఏమాత్రం నచ్చదు. నేను నా వైఫ్తో వెళ్లకుండా పెద్ద తప్పు చేశాను, వీళ్ళ ఉచ్చులో ఇరుక్కున్నాను అని బాధపడతాడు. తర్వాత ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని చెప్పేసి అక్కడ నుండి పరిగెడతాడు. అప్పుడు గాబీ అతన్ని షూట్ చేస్తుంది. బుల్లెట్ వెళ్ళి అతని కాలుకి తగులుతుంది. అయినా కూడా అతను గాయపడిన తన కాలుతో కుంటుకుంటూ వాళ్ళ నుండి తప్పించుకుని అడవిలోకి వెళ్తాడు. అడవిలో అతను ఒక ఇల్లును చూసి అక్కడికి వెళ్దాం అనుకునే లోపే జేమ్స్ స్పృహ తప్పి పడిపోతాడు. ఒక ఇద్దరు ఆడవాళ్ళు అతన్ని చూసి ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తారు. కొద్దిసేపటికే అతను స్పృహలోకి వచ్చి ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు. బయట గాబీ ఇంకా వాళ్ళ టీం జేమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత ధైర్యవంతుడో తెలుసుకోవడానికి మేం నీకు ఒక టెస్ట్ పెడతాం అంటుంది. టెస్ట్ ఏంటంటే నువ్వు ఒక కుక్కతో ఫైట్ చేసి దాన్ని చంపేయాలి, అలా చంపేస్తే నువ్వు ధైర్యవంతుడు అని మేము ఒప్పుకుంటాం అంటుంది. తర్వాత కుక్కలా ఉన్న ఒక నకిలీ జేమ్స్ని కారులో నుండి బయటికి దింపుతారు. కానీ అతనికి ఆ కుక్కని చంపడం ఇష్టముండదు. అయినా తప్పక ఆ కుక్కని పొడిచి చంపేస్తాడు. అలా చంపిన తర్వాత జేమ్స్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు గాబీ అక్కడికి వచ్చి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏం బాధపడకు, అది నకిలీ కుక్క అని ఓదారుస్తుంది. అలాగే గాబీ జేమ్స్కి రక్తంతో కూడిన బ్రీస్ట్ ఫీడ్ని చేయిస్తుంది. నెక్స్ట్ సీన్లో జేమ్స్ తన వైఫ్కి కాల్ చేసి నన్ను క్షమించు, నేను నీ దగ్గరికి వస్తున్నాను అని చెబుతాడు. ఇక నెక్స్ట్ సీన్లో హాలిడేస్ అయిపోయి అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే హాలిడేస్లో ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేశారో అన్నది అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అయితే జేమ్స్ మాత్రం ఎవరితోనూ మాట్లాడ్డు. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎవరు ఫ్లైట్స్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే జేమ్స్ మాత్రం ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత కార్ తీసుకుని మళ్ళీ ఆ హోటల్కి వెళ్ళిపోతాడు. ఇక ఈ మూవీ ఎండింగ్లో జేమ్స్ హోటల్లో కూర్చొని ఒంటరిగా రెయిన్లో తడుస్తూ ఉంటాడు. అలా షాక్లో ఉండిపోయి అసలు నాకు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఈ మూవీలో ఒక సిటీ గురించి, అలాగే అక్కడ నేరం చేస్తే డబ్బిచ్చి నకిలీ మనుషుల్ని తయారు చేయించుకుని ఎలా శిక్ష నుండి బయటపడతారో అనే దాని గురించి చూపించారు. కానీ నిజానికి మన దగ్గర ఉన్న డబ్బుతో ఇప్పుడు ఆ శిక్ష నుండి తప్పించుకోవచ్చు. తర్వాత ఆ నేరస్తుడు ఏదో రకంగా శిక్షనైతే అనుభవిస్తాడు. ఈ మూవీలో జేమ్స్ అనే వ్యక్తికి కూడా అలాగే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.